హెవీ రెయిన్స్ కారణంగా మనం దేవరకొండ మండల్ కొమ్మపల్లి గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్లో మొత్తం కూడా పిల్లలు సరౌండెడ్ బై వాటర్ అవ్వడం జరిగిందండి. మొత్తం చుట్టుపక్కల పైనుంచి ఉన్న చీళ్ళ నీళ్ళు దిండి వాగులు కలవనికి వాటర్ వెళ్తుండగా ఆల్ 4 సైడ్స్ వాటర్ వస్తే ఇవాళ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఏఎస్పీ గారు సపోర్ట్ ఏఎస్పీ సిఐ నాంపల్లి రాజు, సిఐ దేవరకొండ టౌన్ స్పెషల్ పార్టీ అందరూ కూడా రోడ్స్ చేసుకుని ఇక్కడ ఉన్న 450 మెంబర్స్ స్కూల్ పిల్లలందరినీ కూడా మనం ఇవాళ రెస్క్యూ చేసి ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. అంటే మళ్ళీ వాన పెరిగితే మళ్ళీ ఇంకో వాటర్ లెవెల్ మళ్ళీ ఎక్కడ ఇబ్బంది కాకుండా డిసిషన్ తీసుకుని అందరికీ తీసుకున్నాం. ఇంత వాటర్ పెరగడానికి కారణం నిన్నటి నుంచి కూడా మనకి వాన ఎక్కువ ఉన్నది. దేవరకొండ ఒక్కదాంట్లో మనకి 15 సెంటీమీటర్ల వరకు వాన పడ్డది. ఈ వాన కారణంగా మనకి తుఫాన్ వల్ల కూడా మనకి రైన్ఫాల్ ఉండడం వల్ల ఇవన్నీ చేయడం జరిగింది. అంతేనా, ఇది లోతట్టు ప్రాంతం కావడం వల్ల వాటర్ ఫామ్ అయింది. లోతట్టు ప్రాంతం కూడా అందుకనే సరౌండెడ్ బై వాటర్ అవ్వడం వల్ల మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఇక్కడ గురుకులం రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్స్ లో నిన్న రాత్రి నుంచి వర్షం పడతా ఉండేసరికి ఆల్మోస్ట్ చుట్టూ అంతా వాటర్ వచ్చేసింది. పక్కన దిండి వాగు ఉండడం వల్ల తర్వాత కొంచెం ప్రహారీ లేకపోవడంతో చుట్టూ అంతా వాటర్తో సరౌండ్ అయ్యేసరికి ఈరోజు మార్నింగ్ 7:30-8 నుంచి మేము రెవెన్యూ శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున మేమందరం ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పిల్లల్ని తరలించే నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము మనకి వెదర్ శాఖ తరఫున కూడా ఇది తుఫాన్ ఒక హెచ్చరిక ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 500 స్టూడెంట్స్ని దాంతోపాటు ఒక 26 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇక్కడ నుంచి మేము బీసీ గురుకులంకి షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 2 రోజు సెలవు కూడా ప్రకటించడం జరిగింది. బేసికల్గా ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము ఈ లొకేషన్ కొంచెం లోతట్టుగా ఉంది. పక్కన దిండి వాగు ఉండడంతో ప్లస్ నిరంతరంగా వర్షం కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము దానికి ఒక శాశ్వత పరిష్కారం కూడా మా శాఖ ఆర్సీఓ గురుకులం తరఫున మేము తప్పకుండా చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.